తల్లికి కొడుకు పట్ల కూడా ఇలాంటి ప్రేమే ఉంటుంది. అంత అన్కండిషనల్గా నువ్వు ప్రేమించగలిగితే ఏ భర్త అయినా నీ కొంగుకు ముడయ్యే ఉంటాడు. ప్లస్ వాత్సల్యం, వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ మనసులను అర్థం చేసుకొని వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకొని మెలిగితే భర్తలు ఎప్పుడూ మన దాసులుగానే ఉంటారు సత్యభామ గారు అని చెప్తుందండి. అందుకనే ఎన్నడూ వచ్చి యుధిష్ఠిరుణ్ణి నువ్వు ఎందుకు ఆ రోజు పాచికలకు వెళ్ళావు, ఎందుకు నా వస్త్రాపహరణం జరుగుతుంటే నువ్వు నిలబడి మాట్లాడలేదని ద్రౌపది ఎన్నడూ ప్రశ్నించలేదు. అది ఆమెకున్న ఓర్పు, అది ఆమెకున్న వైభవం. ఎన్నడూ చిన్న చిన్న కోరికలు, నాకు ఆ పువ్వు తీసుకురా, నాకు ఆ పువ్వు కావాలి, నాకు ఆ పువ్వు చూడాలనుంది, ఇలాంటివి అడగటం తప్ప ఆమె పెద్ద పెద్ద కోరికలు కూడా ఎప్పుడూ అడగలేదన్నమాట. ఎందుకంటే ఉత్తమ జాతి స్త్రీ తన భర్తని కోరికలు అడగదు. ఆ స్త్రీ యొక్క ఆలోచనలని